అంతర్జాతీయ క్రికెట్లో ఆసీస్ స్టార్ డేవిడ్ వార్నర్ శకం ముగిసింది. టీ20 వరల్డ్ కప్ లో సూపర్ 8 దశలోని ఆస్ట్రేలియా ఇంటిదారి పట్టడంతో డేవిడ్ బాయ్ టాటా చెప్పేశాడు. సూపర్ 8 దశలో భారత్ తో ఆడిన మ్యాచే వార్నర్ కు చివరి అంతర్జాతీయ మ్యాచ్. నిజానికి టీ20 వరల్డ్ కప్ లో స్టార్ ప్లేయర్ అద్భుతంగానే ఆడాడు. ఆస్ట్రేలియా విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ట్రావిస్ హెడ్ తో కలిసి శుభారంభాలు అందించాడు. 7 మ్యాచ్ల్లో కలిపి 178 పరుగులు చేశాడు. 139కి పైగా స్ట్రైక్ రేట్ ను నమోదు చేశాడు. టీమిండియాతో ఆడిన మ్యాచ్ లో మాత్రం ఎక్కువసేపు క్రీజులో ఉండలేకపోయాడు. హర్షదీప్ సింగ్ బౌలింగ్ లో పెవిలియన్ చేరాడు. 6 బంతుల్లో 6 పరుగులు మాత్రమే చేశాడు. టీ20 వరల్డ్ కప్పే తన కెరియర్ లో చివరి టోర్నీ అని ఇదివరకే వార్నర్ చెప్పాడు. ఆసీస్ ను ఛాంపియన్ గా చూడాలనుకున్నాడు. కానీ ఆస్ట్రేలియా సెమీస్ కు కూడా చేరలేకపోయింది. అవసరమైతే వచ్చే ఏడాది జరిగే ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడతానన్న వార్నర్ విడతల వారీగా ఆటకు దూరమయ్యాడు. భారత్ లో జరిగిన వన్డే వరల్డ్ కప్ ను ఆసీస్ గెలిచాక మళ్లీ 50 ఓవర్ల ఫార్మాట్ లో డేవిడ్ బరిలో దిగలేదు. ఈ ఏడాది స్వదేశంలో పాకిస్తాన్తో సిరీస్తో టెస్టులకు బై చెప్పేశాడు. 37 సంవత్సరాల వార్నర్ అంతర్జాతీయ క్రికెట్లో తనదైన ముద్ర వేశాడు. ముందుగా టీ20లోనే ఎంట్రీ ఇచ్చాడు. 2009లో సౌత్ ఆఫ్రికాపై తొలి మ్యాచ్ ఆడాడు. అరంగేట్ర మ్యాచ్లోనే 43 బంతుల్లో 89 పరుగులు సాధించాడు. టీ20 కెరియర్లో మొత్తంగా 110 మ్యాచుల్లో బరిలో దిగాడు. 3277 పరుగులు చేశాడు. 28 సెంచరీలు, 1 సెంచరీని సాధించాడు. 112 టెస్టుల్లో వార్నర్ బరిలో దిగాడు. 8786 పరుగులు చేశాడు. 26 సెంచరీలు, 37 హాఫ్ సెంచరీలు సాధించాడు. 3 సార్లు 200 మార్కును అందుకున్నాడు. వన్డేల్లోనూ డేవిడ్ కు మంచి రికార్డు ఉంది. కెరియర్లో 161 వన్డేల్లో బరిలో దిగాడు. 6932 పరుగులు సాధించాడు. 22 సెంచరీలు, 33 హాఫ్ సెంచరీలు కొట్టాడు. అంతర్జాతీయ క్రికెట్ ను పక్కన పెడితే ఐపీఎల్లోనూ వార్నర్ గ్రేట్ ప్లేయరే. టీ20లో 10,000 పరుగులు పూర్తి చేసుకున్న 4గో బ్యాటర్గా 2021లోని రికార్డుల్లోకి ఎక్కాడు. సన్ రైజర్స్ తరపున ఆడి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. 2016లో ఎస్ఆర్హెచ్ ను ఛాంపియన్ గా నిలబెట్టాడు. మోస్ట్ టాలెంటెడ్ ప్లేయర్ గా పేరు తెచ్చుకున్న వార్నర్ 2018లో బాల్ ట్యాంపరింగ్ వివాదంలో ఇరుక్కున్నాడు. కొంతకాలం పాటు నిషేధం ఎదుర్కొన్నాడు. అంతర్జాతీయ క్రికెట్ కు దూరంగా ఉన్నాడు. బాల్ ట్యాంపరింగ్ ఎపిసోడ్తో లీడర్షిప్ గ్రూప్ లో లేకుండా పోయాడు. ఆ తర్వాత జట్టులోకి మళ్లీ రీఎంట్రీ ఇచ్చి తనదైన రీతిలో అభిమానులను అలరించాడు.